పరమగీతము 1వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. పరమగీతము. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండకు తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో? మధ్యాహ్న కాలమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో? నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్దనే నేనెందుకు ఉండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయేనా? మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను పెంచుము. పరమగీతములు. పరమగీతము. పరమగీతము. షీర్ ఆషిరీం అని హెబ్రీ భాషలో దీనికి నామము. షీర్ అంటే సాంగ్, పోయము, గాత్రము, గానము. పద్యభాగము ఇది. ఆషిరీం అంటే షిరీం పద్యాలు, షిరీం పద్యాలు, గానములు, షిరీం గానములు, ఆషిరీం గానములు. ఎట్లాగైతే కెరాఫ్ అని ఉంటుంది, అంటే దూత. కెరాఫీం అంటే దూతలు. సెరాఫ్ అని ఉంటుంది, అంటే దూత. సెరాఫీం అంటే దూతలు. అయ్యం పెడితే ఇమ్ అనేది హెబ్రీ భాషలో ప్లూరల్ అన్నట్టు, సింగులర్ ప్లూరల్. షమాయి అంటే ఆకాశం, షమాయీం అని అంటే ఆకాశములు. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. షీర్ ఆషిరీం అని అంటారు. అంటే ఈ పద్యాలలో ఉన్న, ఈ గానములో ఉన్న, పాటలలో ఉన్న అన్ని పాటల కంటే ఇది గీతము అన్ని పాటల కంటే హెచ్చైన గీతం అన్నాడు. పరమగీతము అంటే హెచ్చైన గీతం అన్నట్టు. దాన్ని మనం గమనించాలి. పరమగీతము అంటే హెచ్చైన గీతము.
పరమగీతములు పరమగీతము 400 లైన్లు ఉంటాయి. ఇవి ఎన్ని వందల లైన్లు? 400 లైన్లు ఉంటాయి. 200 డివైడ్ చేస్తే రెండు వచనాలు ఉంటాయి. ఒక వచనము మధ్యలో ఉంటుంది. ఆ వచనమే ఏంటిదంటే, ఆ వచనము నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము అని ఉంటారు అన్నట్టు. 4వ అధ్యాయము 12వ వచనానికి ఈ యొక్క వచనం అన్నట్టు. 4వ అధ్యాయం 12వ వచనం మిడిల్ పాయింట్ అన్నట్టు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. ఏంటిదన్నట్టు ఇది? మూయబడిన ఉద్యానము అంటే ఇస్రాయేలీలు మూత మూయబడుతుంది అన్నట్టు. అది అక్కడికే ఈ యొక్క మందసపు పెట్టే, నిబంధన మందసపు పెట్టే ఆ యొక్క కొండ మీద మోషే చూస్తాడు, దేవుడు చూపిస్తాడు మోషేకు నిబంధన మందసపు పెట్టే. చిన్నగానే ఉంటుంది కానీ అది పెద్దది. అది ఎంత వైశాల్యం కలదంటే 2250 కిలోమీటర్ల వైశాల్యం కలదు. చచ్చౌకమైనది మందసపు పెట్టే, నిబంధన మందసపు పెట్టే చచ్చౌకమైనది. అంటే 4 భుజాలు సమాంతరము, 4 భుజాలు సమాంతరము. అందులో రాజులైన యాజక సమూహమే ఉంటుంది. మూత వేయబడుతుంది. మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపం అంటే, జలకూపము అంటే అన్యులు అన్నట్టు. అన్యులు యేసుప్రభువుని నమ్ముకుంటారు. అన్యులు యేసుప్రభువుని నమ్ముకుంటే ఆ యొక్క రాజులైన యాజక సమూహంలో చేర్చబడతారు. ఇది ఇశ్రాయేలుకు మరియు అన్యులకు ఆ స్థానం ఇస్తాడు. ఏ స్థానము? రాజులైన యాజక సమూహము. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అది మూయబడినది, మూత వేయబడినది. ఇంకోరు అందులో ప్రవేశించలేరు. ఎవరు ప్రవేశించలేరు? ఒక నిమిషం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము చివరి వచనము 27వ వచనము. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడు అయినను దానిలోనికి ప్రవేశింపడు. అది మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. ఇప్పుడు మనము ఇక్కడికి మన టెక్స్ట్కి వస్తాము. ఏం టెక్స్ట్ అది? 1వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనానికి చదువుకున్నాం కదా, దానికి వద్దాం. ఇందులో ఉన్నవి పరమగీతము అని అంటే ఇందులో ఎన్ని దేశాల పేర్లు, ప్రదేశాల పేర్లు ఉంటాయంటే 18 ప్రదేశాల పేర్లు ఉంటాయి. లెబానోను, యెరూషలేము, కేదారు, ఏన్గేది, షారోను, ఇస్రాయేలు, సియోను, గిలాదు, అమానా, శనీరు, హెర్మోను, తర్షీషు, తీర్సా, మహనయీము, హెష్బోను, దమస్కు,
కర్మేలు, బయలు హామోను అనేది 18 పేర్లు ఉంటాయి ఇందులో. వృక్షాల ఎన్ని వృక్షాలు ఉంటాయి అనుకుంటున్నావు? వృక్షాలు ఇందులో ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 4 వృక్షాలు ఉంటాయి. అవయవాలు ఉంటాయి. అవయవాలు, మానవుని యొక్క అవయవాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 32 అవయవాలు ఉంటాయి. పక్షులు 4 ఉంటాయి. వృక్షాలు 13 ఉంటాయి. 13 ఉంటాయి వృక్షాలు. 13 వృక్షాలు ఉంటాయి. వ్యక్తుల పేర్లు 3 ఉంటారు. ఇప్పుడు సొలొమోను 7 సార్లు ఉంటాయి. ఫరో రథాశ్వములతో నిన్ను అని ఒక ఫరో ఉంటుంది. మళ్ళీ దావీదు 3 పేర్లే ఉంటాయి ఇందులో. ఆ యొక్క సన్నివేశంలో 3 పేర్లు ఉంటాయి. ఈ యొక్క దానిని మనం సరిగ్గా మంచిగా అర్థం చేసుకోవాలి. ఎన్ని లైన్లు ఉంటాయి? 400 లైన్లు ఉంటాయి. 200 తీసేస్తే సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. ఇది మూయబడిన ఉద్యానం అంటే ఏర్పరచబడిన ఇశ్రాయేలీలో కొందరు 1,44,000 మంది ఉంటారు. మూయబడిన ఉద్యానము ఎంతమంది ఉంటారు? 1,44,000 మంది ఉంటారు. మూత వేయబడిన జలకూపము అంటే కోట్ల మంది ఉంటారు. ఎన్ని వందల కిలోమీటర్లు అవి? 2,240 కిలోమీటర్లు. చౌకమైనది ప్రదేశం. అది మోషేకు కొండ మీద ఆగుపరిచిన ఆ యొక్క నిబంధన మందసు పెట్టే దాని మీద 2 కేరూబులు ఉంటాయి. ఆ కేరూబుల మధ్య కరుణాపీఠం ఉంటుంది. ఆ సియోను కొండ పైన ఆయన సింహాసనము దిగుతుంది. ఆ సింహాసనం దిగినప్పుడు ఆ కేరూబుల మధ్య నుండి దేవుడు మాట్లాడతాడు. అప్పుడు మనం వింటాం. ఆ కేరూబుల మధ్య నుండి దేవుడు మాట్లాడతాడు. అదే కరుణాపీఠం. అందులో ఎన్ని వేల మంది ఉంటారో, ఎన్ని లక్షల మంది ఉంటారో, ఎన్ని కోట్ల మంది ఉంటారో, వారు నీతిమంతులు, వారు యథార్థపరులు, వారు న్యాయవంతులు. నీతిమంతులు, యథార్థపరులు, న్యాయవంతులు ఉంటారు. చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. ఇది పరమగీతము. పరమగీతము. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా. ఈ యొక్క యేసు ప్రభు అంటాడు కదా లూకా 23:28, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి అని అంటున్నాడు దేవుడు కదా ఆయన. ముఖ్యంగా ఇది ఎవరికి చెప్పబడిందంటే యంగ్ పీపుల్, అంటే యవనస్తుల గురించి. యెరూషలేము కుమార్తెలు అంటే యంగ్ పీపుల్, అన్మ్యారీడ్ పీపుల్, అన్మ్యారీడ్ ఉమెన్ ఆఫ్ ది యెరూషలేం యొక్క ఆ యొక్క మ్యారేజ్ చేసుకొని వాడు అన్నట్టు. అంటే ఇంకా మ్యారేజ్కు
సిద్ధపడుతున్న వారన్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. నల్లని దానం ఎందుకు నల్లగా అయింది అనేది మనం చూసుకున్నాం. కేదారు వారి గుడారముల వలెను. కేదారు అంటే ఏంటిది? కేదారు అని అంటే దాని అర్థం ఏంటంటే డార్క్ కలర్. కేదారు అంటే డార్క్ కలర్. కేదారు అనే పదాన్ని అక్కడ తీసుకున్నాడు. కేదారు అంటే డార్క్ కలర్, అంటే అంధకారము, లేకపోతే చీకటి, లేకపోతే నల్లని కలర్, నల్లది అన్నట్టు. అది సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకూడి. నేను ఎండకు తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోటకు కావలికత్తగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతుంది. ఈ పాస్టర్లలో 2 రకాల పాస్టర్లు ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్గా చూస్తున్న పాస్టర్లలో 2 పాస్టర్లు ఉంటారు. ఒక పాస్టర్ ఏమో సంఘాన్ని చూస్తుంటాడు. ఒక పాస్టర్ ఏం చేస్తుంటాడు? సంఘాన్ని చూస్తుంటాడు. ఇంకో పాస్టర్ ఇంటింటికి తిరుగుతాడు. ఈ ఇంటింటికి తిరిగే వాళ్ళే ఈ నల్లని వారన్నట్టు. ఇంటింటికి తిరిగి వాళ్ళు ప్రార్థన చేసి వాక్యం చెప్తారు. ఎవరింటికి పోతాడు అనుకుంటున్న వాళ్ళు? కేవలము నీతిమంతులు, యథార్థపరులు, న్యాయవంతులు ఉన్న ఇంటికే వెళ్తారు. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? దేవుడే నడిపిస్తాడు వాళ్ళను. అయితే వాళ్ళు ఇంటింటికి పోయి వాళ్ళు ప్రపంచమంతా తిరుగుతారు అన్నట్టు. వాళ్ళకి పైసలు ఉంటేనేమో ప్రపంచమంతా తిరుగుతారు, పైసలు లేకపోతేనేమో వాళ్ళు ఉన్న స్థలంలోనే తిరుగుతారు. చిన్న చూపులు చూడకు. నిన్న ఎండకు తగిలిన దానను. ఎండ తగిలింది. ఎండ అంటే ఈ ట్రిబులేషన్. ఎండ అంటే ఆ యొక్క శ్రమలు కాలం అన్నట్టు. ఎండకు తగిలిన దాని. అదే పాస్టరు సంఘంలో చూసుకుంటే ఎట్లుంటాడు? సంఘంలో మంచిగా ఉంటాడు అన్నట్టు ఆయన. కానీ ఈ ఇంటింటికి తిరిగేవారు నల్లగా ఉంటారు అన్నట్టు. నా సొంత తోటను నేను కాయకపోతిని. సొంత తోట అంటే సొంత సంఘాన్ని కాయలేకపోతారు వాళ్ళు. సొంత సంఘాన్ని ఈ యొక్క బాటసారులు వాళ్ళు ఆయా నీతిమంతులను కొరకు వాళ్ళు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు అన్నట్టు. వాళ్ళను గురించే ఈ యొక్క వాక్యము చెప్పబడినది. వాక్యము వాళ్ళ గురించే చెప్పబడినది. ఈ పాస్టర్లేమో 2 రకాలుగా ఉంటారు. ఒక పాస్టర్ ఏమో సంఘాన్ని చూసుకుంటూ సంఘం కొరకే ఎదురు చూస్తుంటారు, సంఘాన్ని డెవలప్ చేస్తుంటారు. ఇంకోటి సార్వత్రిక సంఘం ఉంటుంది కదా, ఆ సంఘములో పనిచేసే ఈ యొక్క నల్లని పాస్టర్లు అన్నట్టు. నల్లని దాననని చిన్న చూపులు చూడు. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుతువో. నీ మందను, ప్రాణప్రియుడు ఎవరు? నా ప్రాణప్రియుడు యేసు ప్రభు. ఆయన యేసు ప్రభు. నీ మందను నీ వెచ్చట మేపుతువో, మధ్యాహ్నమున నీ వెచ్చట నీడకు వాటిని తొలుదువో. ఇది కేవలము ఇశ్రాయేలు గురించి చెప్పబడినది. మధ్యాహ్నం అంటే ట్రిబులేషన్. ట్రిబులేషన్ కాలంలో అంటే శ్రమల కాలంలో నీ మందను నువ్వు ఎచ్చట మేపుతావయ్యా అని ఈ యొక్క పరమగీతము అడుగుతుంది. నీవు ఎచ్చట మేపుతావు. అంత దుష్టలోకం ఉన్నది, అందరూ దుష్టులున్నారు, సాతాను లోకం అయిపోయింది ఇది.
సాతాను వశమైపోయింది ఇది. నీ మందను నువ్వు ఎచ్చట మేపుతావు. మధ్యాహ్న కాలము, మధ్యాహ్నమున నీ వెచ్చట మేపుతావు అంటే ఆ యొక్క శ్రమల కాలంలో నీ మందను నువ్వు ఎచ్చట మేపుతావయ్యా అని అడుగుతుంటాడు. ముసుగు వేసి నాతో చెప్పు, ముసుగు వేసుకొని నా దాననై నీ జతకాళ్ళ మంద యొద్ద నేను ఎందుకు ఉండవలను? జతకాళ్ళు నువ్వు చెప్పు రాదయ్యా, నువ్వు నీ నీ యొక్క మందను నువ్వు ఎచ్చడం ఏమిటో చెప్పు. నువ్వు చెప్పు. నారిమణి సుందరి అంటే సంఘం అంటే మనం సంఘాన్ని అంటున్నాడు. అది నీకు తెలియదా? తెలియకపోయేనా? నీ మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మందలు ఎక్కడికి పోతాయో నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఎట్లా పోతాయో అట్లా నడవాలి. వాళ్ళ యొక్క నడతను నువ్వు జాగ్రత్తగా కనిపెట్టాలి. వాళ్ళ నడతను కనిపెట్టినట్లయితే నీవు ఆ నడతను నడవచ్చు. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము అని అంటున్నావు. నీ మేక పిల్లలను మేపము. మేక పిల్లలు, గొర్రె పిల్లలు ఇవి రెండు ఉంటాయి. జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ రాజులైన యాజక సమూహం ఉండేది వేరు, ఆ తర్వాత ఈ లోకంలో ఉండేది వేరు అనేది మనం గమనించాలి. రాజులైన యాజక సమూహంలో నువ్వు చేర్చబడతావా? రాజులైన యాజక సమూహంలో నువ్వు చేర్చబడతావా? ఇది క్వశ్చన్ అలా, ఇది ప్రభు అడుగుతున్నారు. మరి రాజులైన యాజక సమూహంలో ఎట్లుండాలయ్యా అంటే అబద్ధమును జరిగించువాడైనను, అసహ్యమైనదైనను దాని వెనుక రాదంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధాన్ని జరిగిస్తావా? అసహ్యమైన కార్యాలు చేస్తావా? నువ్వే ఆలోచించు ఒకసారి. ఆలోచించి ఈ యొక్క పరమగీతం యొక్క సారాంశం ఏందో తెలుసుకో. నేను ఇంకా చదువుతున్నాను పరమగీతం. 2-3 సంవత్సరాల నుండి చదువుతున్నాను. నాకు ఇంకా అర్థం కాని ఎన్నో ఉన్నాయి. అయితే ఈ రాజులైన యాజక సమూహంలో చేర్చబడితే గొప్ప ధన్యత నీకు. 1000 ఏళ్ళ కాలపు పరిపాలనలో 5 తలాంతులు గలవాడు 5 తలాంతులను ఇచ్చినప్పుడు దేవుడు వాడికి 10 తలాంతులు ఇచ్చి నువ్వు 10 రాజ్యముల మీద ఏలయ్యా. 2 తలాంతుల వాడు 2 తలాంతులను తీసుకొని వచ్చి 4 తలాంతులు ఇస్తే ఇవి 4 రాజ్యాలు ఏలయ్యా అంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క శ్రమల కాలం ఇది ఏంటిది? కోవిడ్-19తోనే ప్రారంభమైంది మనం శ్రమల కాలం. నీవు అబద్ధములు జరిగించినట్లయితే, అసహ్యమైన వాటిని జరిగించినట్లయితే కింద ఉంటాడు. పైన ఉండేది అసహ్యమైనది ఏది, అబద్ధమైనది ఏది లోనికి రాదు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి బలపరుచును గాక.